అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనమందరం ధ్యానం చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం గదా! ఈ ధ్యానము, మెడిటేషన్ పిల్లలకి ఉపయోగపడుతుందా? ఇది పిల్లలు చేయొచ్చునా? దీనివల్ల ఏమన్నా ఉపయోగాలున్నాయా పిల్లలకి? పిల్లలు అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి? చేస్తే ఏం జరుగుతుంది? అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాము. పిల్లలు, పెద్దలు అందరూ మెడిటేషన్ చేస్తే ఉపయోగం తప్పితే దానివల్ల నష్టం ఎప్పుడు లేదు. ఖచ్చితంగా చేయవచ్చు, చెయ్యాలి. పిల్లలు చేస్తే దాని ఉపయోగం అంతా ఇంతా కాదు. అందుకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీనే తీసుకుంటున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప 13 ఇయర్స్, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. చిన్న పాప 9 ఇయర్స్, జస్ట్ స్టార్ట్ అయింది. బాబు కూడా 6 ఇయర్స్, జస్ట్ స్టార్ట్ అయ్యారు అంతే. అలా మేము 4 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం మా ఫ్యామిలీ. ఎంతంటే ఎన్ని బెనిఫిట్స్ అంటే ఇన్ని బెనిఫిట్స్ అని చెప్పలేము. అన్ని పరంగా హెల్త్ పరంగా వాళ్ళకి లోపల ఇన్నర్ హీలింగ్ కానీ, భయాలు కానీ, ఒక్కొక్కరికి ఒక ఎక్స్‌పీరియన్స్ అన్నీ మనకి తెలియకుండా వాళ్ళ లోపల పిల్లల లోపల ఎన్నుంటాయో ఎవరికీ తెలీదు. అవన్నీ మనం తెచ్చుకున్న కర్మలు ఇప్పుడే పిల్లలకి యాక్టివేషన్ కావు. అలాంటివన్నీ మెడిటేషన్ చేయడం వల్ల ఎవ్రీడే వాళ్ళ లోపల ఉన్న భయాలు, ఇన్నర్ ఫీలింగు, లేకుంటే లోపల ఉన్న కర్మలన్నీ మల్ట్ అవుతూ, దగ్ధమవుతూ వాళ్ళు ఎంతో అంటే వాళ్ళ బ్లాక్స్ అన్నీ వాళ్ళు ఎన్ని కరిగిపోయే కొద్దీ వాళ్ళలో బ్రైట్ అంటే యాక్టివ్‌గా ఉండడము, భయం ఉంటే భయం పోవడము, హెల్త్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ పోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకున్నోళ్ళు ఉన్నారండి. వాళ్ళు వీడియో కూడా పెడతారు. పిల్లలు రోజు మెడిటేషన్ చేయడం వల్ల ఎంత అని వాళ్ళు ఈ మెడిటేషన్ చేయడం వల్లే రోజు ఇక్కడ 7:30 టు 8కి 7:30 నుంచి 8 గంటలకి రోజు పిల్లల మెడిటేషన్ 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా అండి. దాంట్లో చాలామంది పిల్లలు జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బెనిఫిట్స్ జరిగాయి. చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. టాకింగ్ అంటే ఇంప్రూవ్‌మెంటు, షై పోయేసి చక్కగా మాట్లాడడము, ఎవరికి ఏది కావాలో అలా మనం చేసే కొద్దీ డెడికేషన్‌గా చేసే కొద్దీ అలా మల్ట్ అవుతూ, అలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉండాలి. ఎప్పుడు డెడికేషన్ ఉండాలి. మెడిటేషన్ పిల్లలు అంటే ఎవ్రీడే మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. అంటే జూమ్‌లో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటి దగ్గర అనుకో పిల్లలకి మీరు చెప్తే పేరెంట్స్ వినకపోవచ్చు. ఇలా కిడ్స్ మెడిటేషన్ గ్రూప్‌లో చేయటం వల్ల అందరూ గ్రూప్‌లో ఉండడం వల్ల చక్కగా చెప్పినట్టు వింటారు, చక్కగా చేస్తారు. అదొకటి అలవాటవుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్న భయాలు, లోపల ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి కమింగ్ రాబోయేయి మార్కులు, ఇంప్రూవ్‌మెంటు, ఎడ్యుకేషన్ పరంగా కాన్ఫిడెన్సు, ఇంకా అన్నీ డెవలప్ అవుతూ వెళ్తాయన్నమాట చేసే కొద్దీ. అది 100% జరుగుతుంది. మెడిటేషన్ అనేది మనకొక శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఎవరైతే రోజు మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి మాస్టర్స్, గాడ్స్ అంటాం. మాస్టర్స్ అంటే మనం నమ్మే దేవుళ్ళు. మనం ఎవరు నమ్మితే వాళ్ళనే మాస్టర్స్ అంటాం ఇక్కడ హాస్టల్‌గా. ప్రతి ఒక్కరూ ఎంత హెల్ప్ చేస్తారంటే మనకి అంత హెల్ప్ చేస్తారు. అసలకి మీరు నమ్మరు. అన్ని మిరాకిల్ జరుగుతాయి. మా లైఫ్‌లో ఎన్ని మిరాకిల్ జరిగాయంటే వాళ్ళకి అలా జరుగుతూ వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ చూసేసే మనము ఎంత హ్యాపీగా పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యేసి ఇంకా మెడిటేషన్ చేయించాలి, చెప్పాలి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని పేరెంట్స్ కూడా మీరు కూడా చేయని వాళ్ళు మెడిటేషన్ వాళ్ళు చూసేసి మీరు చేస్తారు. అంత మిరాకిల్ ఉంటది. అంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకనేసి ప్రతి ఒక్కరు పిల్లలున్న వాళ్ళందరూ తప్పకుండా మెడిటేషను చేయించండి పిల్లలకి. అది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది ఎలా ఉపయోగపడిందనే దాని గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో. ఇప్పుడు మేము మెడిటేషన్ స్టార్ట్ చేశాము. మా ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 1 మంత్‌లోనే మేమందరం ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్‌కి వచ్చేసాము. చాలా చక్కగా రోజు చేయడం వల్ల నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమంది ఓవర్ యాక్టింగ్ అంటారు. కొంతమంది లోగా ఉంటారు. అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. అసలకన్నీ అంటే హైపర్ యాక్టివ్ ఉన్నా బ్యాలెన్స్ అయిపోతుంది. కొంతమంది లోగా, డల్‌గా ఉంటారు, సైలెంట్‌గా ఉంటారు. అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. నార్మల్ అవుతాయి. అదొకటి గమనించాను. తర్వాత ఏమవుతుందంటే మెడిటేషన్ చేసే కొద్దీ కాన్ఫిడెన్స్ మంచిగా అంటే నేను చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్ ఏదైనా భయం అనేది లేకుండా పోవటం నేను ఒకటి గమనించా మా పిల్లల్లో. ఇంకా మెడిటేషన్ చేయకముందల ఫస్టు వాళ్ళని కీర్తే తిరిగేదాన్ని ఎక్కువ. అంటే అది చెయి, ఇది చెయి, ఇది చెయి అనేసి. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో,
వాళ్ళంతట వాళ్ళు నేను చెప్పకుండా చక్కగా ఏదైనా చేయగలుగుతున్నారు. అసలకి ఇన్వాల్వ్‌మెంట్ తక్కువైపోయింది. చాలా హ్యాపీగా చాలా మంచి రిజల్ట్స్ అంటే మంచిగా చదువుతారు. ఇంకా ఫస్టు అట్లా ప్రతి దాంట్లో ఎక్కడికెళ్ళినా ప్రతిదీ విన్ చేయటము, ప్రతిదీ చక్కగా అంటే గెట్ చేయడము, చక్కగా నాలెడ్జ్ తీసుకోవడము, చక్కగా ఎళ్ళిన దాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాధించుకొని రావటము నేను ముగ్గురిలో చూశాననమాట. ఏది చేసినా గాని ఆ కాన్ఫిడెన్సు అదొకటి గమనించాను. మా పెద్ద పాపకి కరోనా అప్పుడు బాగా బుక్స్ చదవడం వల్ల తనకి బాగా బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అయితే లైబ్రరీ దగ్గర ఉందనేసి ఎక్కువ ఎక్కువ బుక్స్ తెచ్చుకొని చదవడం వల్ల అంటే సైట్ వచ్చేసిందనమాట. అప్పుడు ఈ మెడిటేషన్ ద్వారా ఆ సైట్ కూడా ఆల్మోస్ట్ అంటే ఉన్నదానికి తగ్గించుకున్నాము. ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నాము. అది ఆల్రెడీ జరిగింది. తగ్గింది, సైట్ తగ్గింది. అదొకటి. ఇప్పుడు మా చిన్న పాప ఉంది. చిన్న పాపకి భయము. ఆ భయాన్ని తగ్గించుకుంది ఈ మెడిటేషన్ ద్వారా. ఏదన్నా సినిమా పెడితే అసలు చూడదు. సినిమానే కాదు ఏదన్నా సౌండ్ వచ్చినా అట్లా బాగా భయము. అట్లాంటి మొత్తం ఆ భయమన్నీ మొత్తాన్ని తగ్గించుకొని క్లియర్‌గా అయింది. బుక్స్ చదవడం వల్ల. మా చిన్న పాప 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనే బుక్కు బిఫోర్ ఇయర్ అంటే ఒక సంవత్సరం ముందల చదివిందండి. అది తనకి లైఫ్‌ని ఎంత చేంజ్ చేసిందంటే తను చాలా బాగుంటది. అంటే కొంచెం సన్నగా ఉంటది. చాలా బావుంటది అంతా. అయినా కానీ తనైతే అందరిని చూసేసి వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, నేను బాగలేను అలా ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఉందని కూడా నాకు తెలీదనమాట. అలాంటిది తను ఈ మెడిటేషన్ ద్వారా అంటే ఈ 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అనే బుక్ చదవడం వల్ల ఆ బుక్ చదువుతూ ఏడ్చేసి నా బాడీని నేను హర్ట్ చేసుకున్నాను. నా బాడీని నేను లైక్ చేయలేదు. నా బాడీని నేను బాగలేను అనేసి ఎప్పుడు నేను చెప్పుకుంటాను. ఐ యామ్ వెరీ సారీ మై బాడీ అని తనే రియలైజ్ అయ్యేసి తన బాడీకి సారీ చెప్పుకొని ఐ లవ్ మై బాడీ ఐ లవ్ మై సెల్ఫ్ అనేసి రోజు చెప్పుకొనేసి తను అప్పటిదాకా తనకి ఆ ఫీలింగ్ ఉందని కూడా తెలీదు. ఎందుకు నువ్వు బాగున్నావు కదా! అందరిని అలా చూసి అనుకుంటా అనేసి అప్పటిదాకా చెప్పేదాకా కూడా తెలీదనమాట. వాళ్ళలో ఉన్నయి ఏమన్నా ఉన్నాయి సరికాని ఎనర్జీ అట్లా బయటికెళ్ళిపోయి క్లియర్ అయిపోయేసి వాళ్ళ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట. అది ఎంతంటే అది ఎప్పుడు మా పాప 8 ఇయర్స్ అప్పుడు తను అంత రియలైజ్ అయ్యేసి ఆ బుక్ చదివేసి అంత అంటే అంత బ్లాక్స్‌లు గూడా తొలగిపోతాయి. మనలో ఉన్నయి తెలియనియి, కనిపించినియి మెడిటేషన్ చేయడం వల్ల కనిపిస్తేననే కాదు, కనపడకుండా ఉన్నవి, మనలో ఉన్నవి, రాబోయేవి అన్నీ మనం దగ్ధం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మనకిప్పుడు చూడు తను మెడిటేషన్ చేస్తుంది. చేస్తుండడం వల్ల బుక్ చదవడం వల్ల జ్ఞానము నాలో ఇది ఉందని ఆ జ్ఞానాన్ని గుర్తించగలిగింది అంత చిన్న వయసులోనే. ఆ జ్ఞానాన్ని గుర్తించడం వల్ల ధ్యానాగ్ది జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణం అంటున్నాం గదా మనము భగవద్గీతలో. ధ్యానం ద్వారా జ్ఞానంని వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకుంటాము. ఉన్న కర్మల్ని, రాబోయే కర్మల్ని అన్నీ మనం క్లియర్ చేసుకుంటాము. అప్పుడేమవుతుంది కర్మలు ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటాయో మనలో ఏమవుతుంది ఎనర్జీ అనేది మన సంకల్పాలు మనకి ఏం కావాలో హెల్తా, మనీనా ఇంకా అన్నీ కావాల్సినవి అన్నీ మన నీడెడ్‌గా అన్నీ మనకి దగ్గరికి వస్తూ ఉంటాయి. అలా ప్రతి ఒక్కటి మనము సాధించగలుగుతాము. మా బాబు కూడా చేస్తాడు. మా బాబు ఏదైనా ఉండేసి మెడిటేషన్ ఎక్కడికన్నా వెళ్ళే ముందల మేము మెడిటేషన్ చేయడము, మెడిటేషన్ చేసి వెళ్ళడము, ప్రతి పని వాళ్ళల్లోనే ఏదైనా ఎగ్జామ్ ఉన్నా మెడిటేషన్ చేయడం వాళ్ళకంతట వాళ్ళే అలా అలవాటైపోద్ది. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు నేను చెప్పకుండానే. అలా ప్రతిదీ అలా చేసుకోవడము, నేను నా వర్క్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, మా రిజల్ట్స్ మాస్టర్సే ఇస్తారు, గాడే హెల్ప్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఒక్క నిమిషంలో మా పాప చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్‌లో రాస్తున్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొనేసి రిమెంబర్ చేసుకుంటే ఆన్సర్ రాయడము అట్లా మీరు చేసే కొద్దీ ఎవరు పిల్లలు అలా చేసే కొద్దీ ఎంత ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్ని బెనిఫిట్స్ అయితే 100% మీరు చూస్తారు. మీ వంతేందంటే మెడిటేషన్‌ని పిల్లలందరూ ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా జాయిన్ చేయండి. ఫ్రీదండి. ఇక్కడ ఫ్రీ మెడిటేషన్ సెక్షను. నేను యూఎస్ఏలో డల్లాస్‌లో ఉంటాను. ఇది జూమ్ సెక్షన్ అండి. యూఎస్ఏలో ఎక్కడున్న వాళ్ళైనా మీరు ఎక్కడున్న వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చండి. 7:30 నుంచి 8 గంటల వరకు ఎవ్రీడే ఉంటదండి. ప్రతిరోజు ఉంటదండి. ఒమేగా కిడ్స్ మెడిటేషన్ అని పెడుతున్నా అండి. మీరు ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు రిప్లై ఇవ్వండి. ఇది ఫ్రీ మెడిటేషన్ సెషన్ అండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మెడిటేషన్ చేయడం వల్ల చాలామంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడము, గ్రేడ్స్ చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవ్వడము, ఓపెన్ అవ్వడము, చాలా అంటే ఎంత ఎనర్జీగా ఉండడము, అంతకు ముందల ఏదో
కొంచెం నీరసంగా డల్గా ఎప్పుడు అనీజీగా ఉండడము, ఎప్పుడు కొంతమంది ఎప్పుడు ఏదన్నా నాకు రాదనే భావన ఎటువంటి దాన్నైనా ఈ మెడిటేషన్‌లో మనం హీల్ చేసుకోవచ్చండి. హైపర్‌గా ఉన్న వాళ్ళని బ్యాలెన్స్ చేయొచ్చు, లోగా ఉన్న వాళ్ళని మీడియంగా చేయొచ్చు. అంతా అంటే మిడిల్ పాత్‌గా మొత్తాన్ని మధ్య మార్గం అంటారు కదా! బ్యాలెన్స్ చేస్తుందండి. ఇప్పుడు ఎవ్రీడే మెడిటేషన్ చేయడం వల్ల ఇది ఏందంటే డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్ ఎప్పుడంటే ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా పిల్లలు కదా! ఎవ్రీడే మనము చేయించడం ద్వారా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి. పార్టీలు, ఫంక్షన్స్, బర్త్‌డేస్ అన్నీ ఉంటాయి. అన్నీ దేన్ని వదలొద్దు. ఆ రోజు మనం ఒక బర్త్‌డేకెళ్తున్నాము. ఆ రోజు కార్‌లో బర్త్‌డేకెళ్ళడానికి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది కదా! ఆ కార్‌లో కూర్చొని మెడిటేషన్ చేయడము. అలా మా పిల్లలు మేము చేస్తూ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచుతున్నా అండి. మెడిటేషన్ అనేది చాలా చాలా ప్రతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో మీకు ఎక్కడన్నా ఇక్కడ ఈ వేసవిలో ఎవరన్నా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇండియాలో ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా, ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరూ పిల్లలకి మెడిటేషన్ చాలా అవసరము. మీ అందరూ మీకు మెడిటేషన్‌లో చక్కగా జాయిన్ అవుతారని, చేపిస్తారనేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ప్లీజ్ షేర్ ఎవ్రీవన్. మనం ఏదైతే పంచుతామో మనకి ఇప్పుడు ఇది చూసిన వాళ్ళకి కొంతమందికి అవసరం లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడిందనుకో, మనం జ్ఞానాన్ని పంచే కొద్దీ పెంచబడుతుంది. మీరు ఏదైతే పంచారో అది మీకు ఇంకొక రూపంలో మీకు కావాల్సింది మీకు యూనివర్స్ ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీకేమైనా ఇంకా వీడియోలు కావాలి, ఇంకా ఏమైనా దాని విషయం గురించైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీరు మెసేజ్ చేస్తే నేను దానికి అనుగుణంగా వీడియో చేయగలను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.